రానండి. అప్పుడే కాదు ఇప్పుడు అంటారు ఆటో అంటే రోడ్లు లేవు రానంటారు. ఏడు 8,000 10,000 పెట్టినా గుంతకు పరిష్కారం లే. ఎప్పుడు సంవత్సరం గుంతలు నొక్కోవాలా, ఖర్చులు పెట్టుకోవాలి. నీళ్ళు కింద పూడతాయి, మనం పోసే నీళ్ళు ఎక్కువైతాయి. ఏడైతుంది కాలువ రోడ్డు అల్లాడుతున్నాం. అస్సలు ఇంతవరకు పరిష్కారమే లేదు. ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో ఉన్నటువంటి వార్డులలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కరించాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రజా చైతన్య యాత్ర పాదయాత్ర నిర్వహించడం జరిగింది. పట్టణంలోని ఆటోనగర్, తారక నగర్లో పేద ప్రజలు అనేక మంది సీసీ రోడ్లు, కాలువలు లేక చాలా దుర్భరమైనటువంటి జీవితం అనుభవిస్తూ ఉన్నారు. వారి ప్రజల సమస్యలు పరిష్కరించాల్సినటువంటి మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు వారి నుంచి వందల వేల రూపాయలు ముక్కు పిండి ఇంటి పన్నుల రూపంలో వసూలు చేస్తూ ఉన్నారు. కానీ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి కనీస సౌకర్యాలైనటువంటి రోడ్లు, కాలువలు ఏర్పాటు చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. వాటిని తక్షణమే ఏర్పాటు చేసి ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే ఆటో నగర్లో, తారక నగర్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నాం.